मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता। ఓం నమో గణపతయే. ఈ రోజున మనం అద్భుతమైనటువంటి ఒక అంశాన్ని చెప్పుకుంటూ ఉన్నామండి. ఆయుర్వేద పరంగా చెప్పినటువంటి కొన్ని విషయాలు, ముఖ్యంగా నీళ్లు త్రాగడానికి సంబంధించినటువంటివి. మనం చిన్నప్పటి నుండి కూడా ఎంత నీరు తాగితే అంత మంచిది అని వింటూ వచ్చాం. బాగా ఊదరగొడుతూ ఉండేవారు, నీళ్లు ఎంత తాగితే అంత మంచిది, రోజులో ఇన్ని లీటర్లు నీళ్లు తాగండి, అన్ని లీటర్లు నీళ్లు తాగండి అని చెప్పేసి. నేను చాలా సార్లు చెప్పాను, దాహం వేసినప్పుడు నీళ్లు త్రాగాలి, లేదా ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవాలి. ఆకలి వేసినా వేయకపోయినా కొంతమంది ఆ సమయానికి తినేయాలి అని చెప్పేసి కూర్చుండిపోతూ ఉంటారు. జఠరాగ్ని అక్కడ పుట్టకుండా మనం ఏం తింటే మాత్రం ఎలా అరుగుతుందండి? జఠరాగ్ని అనేది పుట్టాలి కదా. సైన్స్ పరంగా చెప్పాలంటే యాసిడ్స్ జనరేట్ అవ్వకుండా మనం తిన్నటువంటి ఫుడ్ ఏ విధంగా డైజెస్ట్ అవుతుంది ఆలోచించాలి కదా. ఉదయం ఏమో ఒక్కొక్కసారి ఫలహారం ఆలస్యంగా తింటారు, ఆలస్యంగా తిని 1 గంట కల్లా మళ్ళీ భోజనానికి కూర్చుండిపోతారు. కనీసం ఆహారానికి 4 గంటల వ్యవధి లేకపోతే ఏ విధంగా మనం తిన్నది అరుగుతుంది, ఏ విధంగా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది, ఏ విధంగా మన ఆరోగ్యం బాగుంటుంది? గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు త్రాగండి, ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ నీళ్లు తాగడానికి సంబంధించి ఒక ముఖ్య అంశాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి. అత్యంబు పానాన్న విపచ్యతేగ్ని అనంబు పానాచ్చ స ఏవ దోషః అన్నారండి. అత్యంబు పానాన్న విపచ్యతేగ్ని. అత్యంబు పానాత్ అంటే ఎక్కువగా నీళ్లు త్రాగడం వల్ల నా విపచ్యతే అగ్ని అంటే జఠరాగ్ని సరిగ్గా పనిచేయదు, జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు అని చెబుతూ ఉన్నారు. ఎంత ముఖ్యమైనటువంటి అంశమో చూడండి. మీకు దాహం వేసిందండి, దాహం వేసింది, బాగా దాహంగా ఉందని చెప్పేసి మీరు ఒక చెంబు నిండా నీళ్లు గడగడా తాగేశారనుకోండి, దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది అని చెబుతూ ఉన్నారు. అత్యంబు పానాన్న విపచ్యతేగ్ని అనంబు పానాచ్చ స ఏవ దోషః. అలాగని ఎంత దాహం వేసినా కూడా నీళ్లు త్రాగకుండా అలా ఉండిపోయి ఎప్పుడో ఒకసారి మాత్రమే నీళ్లు త్రాగుతూ ఉన్నా ఇదే దోషం ఏర్పడుతుంది అని చెబుతూ ఉన్నారు. అనంబు పానాచ్చ స ఏవ దోషః. మరి ఏం చేయాలండి? నీళ్లు త్రాగాలా త్రాగద్దా చెప్పండి అనంటే ఇప్పుడు చెబుతున్నారు. తస్మాన్నరో వన్హి వివర్ధనార్థం ముహుర్ముహుర్వారి పిబేద భూరి అన్నారు. అందువల్ల మనిషి అయిన వాడు జఠరాగ్ని వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి అనంటే కనుక ముహుర్ముహుర్వారి పిబేద్ అభూరి అన్నారు. మాటి మాటికి తాగుతూ ఉండొచ్చు నీళ్లు, మీకు ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు మాటి మాటికి తాగుతూ ఉండొచ్చు. కాకపోతే త్రాగిన ప్రతిసారి కూడా తక్కువగా తాగాలి అని చెబుతూ ఉన్నారండి. ఇప్పుడు మీకు దాహం వేసింది, దాహం వేస్తే మీరు చిన్న గ్లాస్ తో మీరు నీళ్లు త్రాగాలి. ఆ తర్వాత మళ్ళీ దాహం వేస్తుంది, మీకు ఎందుకు తక్కువ తాగారు కాబట్టి మళ్ళీ చిన్న గ్లాస్ తోనే తాగాలి. ఆ విధంగా తక్కువగా తాగుతూ ఉంటే ఎక్కువ సార్లు దాహం వేస్తుంది. దాహం వేసిన ప్రతిసారి కూడా కొంచెంగానే నీళ్లు తాగండి అని చెబుతూ ఉన్నారండి. ముహుర్ముహుర్వారి పిబేత్. ముహుర్ముహు అంటే ఎక్కువగా తాగుతూ ఉండడం, మళ్ళీ తాగుతూ ఉండడం. ముహుర్ముహుర్వారి పిబేత్ అని చెప్పి అభూరి తక్కువగా తాగండి అని చెబుతున్నారు. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. మోడర్న్ సైన్స్ ఈ విషయం ఇంత స్పష్టంగా చెప్పిందో లేదో తెలియదు, కానీ ఆయుర్వేదం మాత్రం ఎంతో స్పష్టంగా చెప్పిందండి. అందువల్ల ఇది ఎండాకాలం కాబట్టి ఈ విధమైనటువంటి సూచనలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎండాకాలం మనకు దాహం బాగా వేస్తూ ఉంటుంది. దాహం వేసిన ప్రతిసారి చిన్న గ్లాసు పెట్టుకోండి, ఇంతే గ్లాసు పెట్టుకోండి, ఆ నీళ్లు తాగండి. మళ్ళీ దాహం వేసిందా ఒక పావు గంటకి, అరగంటకి మళ్ళీ అంతే గ్లాస్ తో తాగండి. అంతేకాని చెంబుతోనో లేకపోతే బాటిల్ తోనో గడగడా తాగేయడం అనేది మన యొక్క జీర్ణ వ్యవస్థకు మంచిది కాదు అని సరిగ్గా చెబుతూ ఉన్నారు. అజీర్ణే భేషజం వారి జీర్ణే వారి బలప్రదం అన్నారు. కొంతమందికి అజీర్ణ దోషం ఉంటుంది, ఏం తిన్నా కూడా అరగదు. అలాంటి వాళ్ళు నీళ్లు ఎక్కువగా తాగకూడదుట. అలాంటి వాళ్ళు తక్కువగానే నీళ్లు తాగుతూ ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అని చెబుతూ ఉన్నారు. జీర్ణే వారి బలప్రదం, జీర్ణం బాగానే అవుతుంది అన్నప్పుడు నీళ్లు తాగితే కనుక అప్పుడు కూడా తగినంత నీరు, ఇందాక చెప్పిన విధంగానే వాళ్లకు అది బలాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే అజీర్ణంగా ఉండేటటువంటి వ్యక్తులు, లేదా అజీర్ణంగా ఉంది కొంచెం నాకు ఈ రోజు అని అన్నప్పుడు కూడా నీళ్లు ఎక్కువగా తాగకూడదు అని స్పష్టంగా చెబుతూ, జీర్ణం బాగా అయింది లేదా జీర్ణం బాగా అవుతోంది అన్నప్పుడు మాత్రం నీళ్లు చక్కగా తాగొచ్చు అని చెబుతూ ఉన్నారండి. మరొక ముఖ్యమైన అంశం, అమృతం భోజనార్థేతు అన్నారండి. భోజనం మధ్యలో మీరు కొంత నీళ్లు తాగారనుకోండి, చాలా మంచిదిట. దానివల్ల అమృతం అన్నారు. అమృతం
లాగా పనిచేస్తుందిట. భుక్తస్యోపరి తద్విషం. చాలా మందికి ఒక దురలవాటు ఉంటుందండి. దురలవాట్లు అనంటే కనుక మద్యము, పొగ ఇవే అనుకుంటూ ఉంటారు. పొగాకు కాదండి, ఇది కూడా దురలవాటు అని చెబుతూ ఉన్నారు. భుక్తస్యోపరి తద్విషం. భోజనం చేసిన వెంటనే చాలా మంది ఏం చేస్తారు, ఒక చెంబు నిండానో గ్లాసు నిండానో గడగడా తాగేస్తారు. నాకు ఇది అలవాటండి, లేకపోతే ఇది నా విధానం అండి అంటారు. చాలా దోషమట. అది విషంగా మారుతుందిటండి. ఎప్పుడూ కూడా ఒక ఆహారం తినడం పూర్తి చేసిన తర్వాత మాత్రం దయచేసి నీళ్లు తాగకండి. అది టిఫిన్ కావచ్చు, లేకపోతే భోజనం కావచ్చు, పళ్ళు తినడం కావచ్చు. అయ్యాక కనుక మీరు గడగడా నీళ్లు త్రాగేశారో మీకు చాలా ఇబ్బంది పడిపోతారు. లాంగ్ రన్ అంటారు. అంటే చాలా కాలానికి దాని వల్ల తీవ్రమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది మన శరీరానికి. కావున నేడు చెప్పుకున్న విధంగా నీళ్లను తగిన విధంగా తాగే ప్రయత్నం చేద్దాం. దాహం వేసిన ప్రతిసారి కూడా కొంతగా నీళ్లు తాగితే చాలా మంచిది ఒంటికి అని చెబుతూ, ఎక్కువ సార్లు తాగండి, తక్కువ నీళ్లు తాగండి. భోజనం మధ్యలో కానీ టిఫిన్ మధ్యలో కానీ నీళ్లు త్రాగవచ్చు, అది అమృతం. భోజనం తరువాత కానీ లేకపోతే టిఫిన్ తరువాత కానీ చివరిలో నీళ్లు తాగితే అది విషము అని చెబుతూ ఉన్నారు. అలాగే మరొక ముఖ్య విషయం అండి, చాలా మందికి తెలియదు. నిల్చుని నీళ్లు త్రాగడం అనేది శాస్త్రీయంగా మహాదోషం. శిష్టులు అంటారు, పండితులు, వేదం చదువుకున్న వాళ్ళు, ఆచారాలు పాటించే వాళ్ళు ఎవరూ కూడా నిల్చుని నీళ్లు తాగరండి. నిల్చుని నీళ్లు తాగడం అనేది మహాదోషము అని శాస్త్రం చెబుతుంది. మీరు ఒక్కసారి చూడండి, దీనికి సంబంధించినటువంటి సైంటిఫిక్ రీసెర్చ్లు కూడా ఇప్పుడు బయటపడ్డాయండి. ఏమని బయటపడ్డాయి? నిల్చుని నీళ్లు తాగేటటువంటి వాళ్లకు లాంగ్ రన్ లో మూత్రాశయానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి తేల్చారండి. ఈ విధమైనటువంటి అంశం మన శాస్త్రాల్లో ఉన్నా కూడా మనం మూఢనమ్మకం అని చెప్పేసి చాలా కాలం పాటు మనం వినడం మానేశాం. ఆచారంగా పాటించిన వాళ్ళు బాగుపడ్డారు. ఇది మూఢనమ్మకము అని చెప్పేసి వదిలేసిన వాళ్ళు రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడ్డారు. ఏది ఏమైనా కూడా శాస్త్రం చెప్పింది అనేది ముందుగా మనం గుర్తుంచుకోవాలి. నిల్చుని ఎప్పుడూ నీరు తాగకూడదు, ఆహారం కూడా తీసుకోకూడదు. కూర్చునే నీళ్లు తాగాలి, కూర్చునే ఆహారం తీసుకోవాలి. సైన్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. చాలా పరిశోధనల తరువాత మీరు కూడా కావస్తే గూగుల్ చేసి దాని యొక్క పరిశోధనలు ఏమిటి అని తెలుసుకోవచ్చు. స్వస్తి.